హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు హోమ్ మేడ్ గరం మసాలా ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా చాలా బాగుంటుంది, ఇంట్లో చేసుకోండి. ముందుగా గ్యాస్ మీద పాన్ పెట్టండి. నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, చపాతీ చేసేటిది. తర్వాత ధనియాలను వేసి ఎర్రగా వేయించుకోండి, గ్యాస్ సిమ్లో పెట్టండి. తర్వాత కరివేపాకును వేయించుకోండి, గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. తర్వాత నల్లగా అయిపోతుంది లేకపోతే. ఇప్పుడు చెక్క లవంగాలను వేసుకోండి. నేను 1/2 కేజీ ధనియాలను తీసుకుంటున్నాను. 1/2 కేజీ ధనియాలకి ఇవన్నీ ఇంత మోతాదులో తీసుకోవాలి. తర్వాత మినపగుళ్ళను వేయించుకోండి. ఆ తర్వాత మెంతులను వేసి వేయించండి, గ్యాస్ సిమ్లో పెట్టుకోండి, మర్చిపోకండి లేకపోతే నల్లగా అయిపోతాయి. తర్వాత కందిపప్పు వేయించుకోండి. ఇప్పుడు జీలకర్ర వేయించుకోండి. ఇప్పుడు శనగపప్పును వేయించుకోండి, దోరగా వేయించుకోండి. తర్వాత రైస్ వేయించుకోండి, కొంచెం ఎర్రగా అవ్వాలి రైసు. ఇలా వేయించుకొని పెట్టుకొని కొద్దిసేపు ఆరనివ్వండి, ఒక 10-15 నిమిషాలు. తర్వాత మిక్సీకి వేసి ఆడించండి. యాలకులను కూడా వేయించుకోండి, ఒక 5-6. మీకు మసాలా పౌడర్ ఇలా రెడీ అవుతుంది. ఇది వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా 6 మంత్స్ దాకా నిల్వ ఉంచుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి వెజ్ ఫ్రైలోకైనా యూజ్ చేసుకోవచ్చు, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై అలాంటి వాటికి. సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.